బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇక మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమిషన్కు చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయితే రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలో లోటుపాట్లు, ఇతర అంశాలపై కమిషన్ సమగ్ర విచారణ చేపట్టనుంది. ఇక రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అధ్యయనం పూర్తి చేసి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి సైదులు ఈ కమిషన్ కు కార్యదర్శిగా వ్యవహరిస్తూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇక మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలో లోటుపాట్లు, ఇతర అంశాలపై కమిషన్ సమగ్ర విచారణ చేపట్టనుంది. ఇక రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి సైదులు ఈ కమిషన్ కు కార్యదర్శిగా వ్యవహరిస్తూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.